శ్రోతలందరికీ నమస్కారం. ఈరోజు ఐకమత్యం అనే పిల్లల కథతో మీ ముందుకొచ్చాను. మరి కథలోకి వచ్చేద్దామా? ఐకమత్యం కథ పఠనం విజయలక్ష్మి. అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలో 4 ఎద్దులు చాలా స్నేహంగా ఉంటూ ఉండేవి. ఆ ఎద్దులు ఎక్కడికి మేతకి వెళ్ళినా 4 కలిసి చక్కగా ఒక ఎద్దుకి ఒకటి సహాయపడుతూ 4 ఎద్దులు కూడా చాలా ఐకమత్యంగా ఉండేవి. దేనికి అవసరమైన మరొకటి వాటికి సహాయం చేస్తూ ఉండేది. ఇలా ఉంటూ ఉండగా ఒకసారి ఈ ఎద్దుల్ని ఒక నక్క చూసింది. నక్క అంటేనే జిత్తులు మారి. ఎప్పుడు కూడా నక్కకి అన్ని జంతువుల్లోకి తెలివితేటలు ఎక్కువ అంటారు. అది ఒక పథకం వేసింది. ఆ ఎద్దులను చూస్తే ఆ నక్కకి నోరు ఊరిపోతోంది. మంచి బలిష్టంగా మంచి కండపట్టి ఎదిగి మంచి బలంగా ఉన్నటువంటి ఆ ఎద్దులను చూసి వీటిని ఎలాగైనా తినాలనే కోరిక నక్కకి రోజు రోజుకు పెరగసాగింది. ఇలా ఉంటూ ఉండగా వీటిని ఐకమత్యంగా ఉన్నంతసేపు తాను వాటిని ఏమీ చేయలేదు కాబట్టి వాటికి తగాదా పెట్టి వాటిని ముందు విడదీయాలని నిర్ణయించుకుంది. తన పాచికని పార్చడానికి ఆ ఎద్దులతో స్నేహం చేయసాగింది. పాపం ఈ నక్కజిత్తులు తెలియని ఎద్దులు దానితో కూడా స్నేహంగా ఉండేవి. అయితే ఈ నక్క ఈ 4 ఎద్దుల గురించి ఒక పులితో చెప్పింది. ఎందుకంటే నక్క తానుకు తానుగా ఎద్దుల్ని చంపలేదు. ఏ పులో ఏ సింహమో చంపగా మిగిలిన దానిని తను తినచ్చునని ఆశపడేది. ఈ విధంగా ఆ ఎద్దులతో స్నేహం చేస్తూ ఒకదాని మీదకి నేరాలు చెప్పసాగింది. ఆ ఎద్దులు పాపం చాలా ఐకమత్యంగా ఉంటూ నిజంగా అవి ఎంత గొప్పగా ఉన్నా అవి అనకపోయినా సరే నువ్వు నీ గురించి ఎలా అంది, నీ గురించి ఎలా అంది అని చెబుతూ ఆ ఎద్దులు 4 ఎద్దుల్లోకి కూడా వాటికే విభేదాలని వచ్చేలాగా చేసింది. పాపం 4 ఎద్దులు కూడా మనసు ఎంతో బాధపడుతూ 4 ఎద్దులు విడిపోయాయి. ఐకమత్యంగా ఉన్నంతసేపు ఒక పులి కానీ ఒక సింహం కానీ ఆ ఎద్దుల జోలికి వచ్చేవి కాదు. ఎందుకంటే చాలా బలంగా ఉన్న ఆ ఎద్దులు కొమ్ములు తిరిగి వాడైన కొమ్ములతో మంచి బలంగా ఉండేవి. 4 కలిపి దాడి చేస్తాయేమో అనే భయంతో ఆ ఎద్దుల జోలికి ఏ పెద్ద జంతువులు వెళ్ళేవి కాదు. ఇలా ఎప్పుడైతే వాటిని నక్క విడగొట్టిందో అవి దేనికదా అదే విడిగా ఉండి మెయ్యడం మొదలుపెట్టాయి. అలా పచ్చగడ్డి మేస్తున్న సందర్భంలో ఈ నక్క పులి దగ్గరకు వెళ్ళి, పులిబావా వాళ్ళ 4 విడగొట్టేశాను, అంచేత నువ్వు రంగంలోకి దిగి ఆ ఎద్దుల్ని ఒక్కొక్కటిగా మనం విందు చేసుకుందామని చెప్పింది. సరేనని చెప్పి ఆ పులి ఒంటరిగా మేస్తున్న ఒక ఎద్దు మీద దాడి చేసి దానిని చంపేసింది. దాంతో హాయిగా ఈ నక్క పులి తిన్నగా మిగిలినది ఈ నక్క భోజనం చేసి తృప్తిగా ఉంది. అలాగే మరి ఒక ఎద్దు మరొక చోట గడ్డి మేస్తున్నప్పుడు అదే పులి చేత ఆ ఎద్దును కూడా చంపించింది. అలా 4 ఎద్దుల్ని కూడా ఒకదానికి ఒకటి తెలియకుండా మోసం చేసి ఆ నక్క ఆ ఎద్దుల్ని చంపించింది. పాపం ఐకమత్యంగా ఉండేటువంటి ఎద్దులు ఈ నక్క పెట్టిన జిత్తుల మారితనానికి, అది చెప్పిన అసూయ మాటలకి నిజమేననుకుని అవి విడిపోయి ఐకమత్యాన్ని కోల్పోవడంతో పాపం ఆ 4 వాటికి కూడా ప్రాణం మీదకి తెచ్చుకున్నాయి. అంచేత చెప్పుడు మాటలు విని ఎవరు కూడా ఐకమత్యాన్ని కోల్పోకూడదు. ఇందులో ఉన్న నీతి ఏంటి? ఐకమత్యాన్ని ఎవరైనా విడగొట్టదామని చూసినప్పుడు అలా ఎవరు చెప్పిన మాటలు వినకుండా, విన్నవన్నీ నిజమని అనుకోకుండా, చెప్పుడు మాటల్ని వినకుండా ఎప్పుడు కూడా ఐకమత్యంగానే ఉండాలి. ఐకమత్యమే బలము. ఐకమత్యంగా ఉన్నంతసేపు ఎవ్వరిని ఏమీ చెయ్యలేవు. అదే ఐకమత్యం పోయి ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేసింది? చాలా తేలికగా ఆ పులి ఆ 4 ఎద్దుల్ని పొట్టన పెట్టుకుంది. మరి ఈ కథ బాగుందా? ఈ కథ నచ్చితే
నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మరి నన్ను మరికొంత ముందుకు ప్రోత్సహించి నడిపించాలని నా ప్రార్థన. ఇప్పటి వరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి, నా కథను వింటున్న వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇట్లు మీ విజయలక్ష్మి.